థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మూవీ టీమ్కి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్కి, మేము లేసిన ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను, కానీ ఏ స్టేజ్ మీద పేరెంట్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. నేను చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను మాత్రం కింగ్ లాగా పెంచారు. నాకు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్కి వెళ్ళలేని మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ని. ఇంకోటి, ఎంత మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాలి ఈ విషయం. సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయ్కాట్ చేయండి ఈ ఫిలింని, లేకపోతే ఇంకేదో అని. ఎందుకురా నెగిటివ్ కమెంట్స్? 100 కమెంట్లు ఉంటే 10 కమెంట్లు నెగిటివ్ ఉంటాయి. సినిమా గురించి కూడా ఉండవు, ఏవేవో ఉంటాయి. ఎందుకు పెడుతున్నారంటే, నువ్వు అప్పుడు ఏదో జోకేసో, ఏదో పార్టీ మీద, లేకపోతే ఈ ఆర్సీబీని ఇది అన్నావు, లేకపోతే ఇంకేదో. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కాదండి, ఆ పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఈ బ్యాచ్ మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఆయన పట్టుకొని కిందకి లాగేయాలి. అసూయ ఓర్వలేక ఏదో ఒకటి అనాలి, ఇంటి తెప్పిపోవడం వాళ్ళ మాటలతో. వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి, మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు, మాట్లాడాలి, అడగాలి. ఒకటి ఎదుగుతుంటే లాగేద్దాం అన్న వాళ్ళకి కానీ, నేనంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, ఇదే నా వార్నింగ్. సెప్టెంబర్ 5th మీ అందరికీ నచ్చేస్తా, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా, ఏదో ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా, మీ అందరినీ నవ్విస్తా, మీ అందరినీ గెలిచేస్తా. ఇదే నా వార్నింగ్, జాగ్రత్త. సెప్టెంబర్ 5th లిటిల్ ఆర్ట్స్ మాత్రం రాకండి. మీరు వస్తే మాత్రం నచ్చేస్తా. నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు, కానీ మీ అందరినీ నవ్విస్తా. డెఫినెట్లీ రండి థియేటర్ కి. థ్యాంక్ యూ, బాయ్. అన్నా బిగ్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉరుకుండొచ్చు అన్న. ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ ఒక్కటే అన్న ప్లీజ్ 500 ఇచ్చి పంపించండి అన్న ప్లీజ్ 1 సెల్ఫీ అన్న ప్లీజ్. ఇదేం సెటప్ రా? ఓకే, కెమెరా సార్, ఒక ఫోటో దిగాలి సార్ ప్లీజ్ సార్. ఓహో, ఇదే నీ స్ట్రాటజీ సార్? చేయండి సార్, పర్లేదు. ఫోన్ కూడా లేదని ఇదేరా మ్యామ్, మీరు కూడా. బ్రో ఫోటోస్ బాగా వచ్చాయా? బాగా వచ్చాయి బ్రో, థ్యాంక్ యూ. ఫోన్ రాదురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందరూ సెప్టెంబర్ 5th థియేటర్లోకి రండి. లిటిల్ హార్ట్స్తో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, ఎంగేజ్ చేస్తాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ. మౌలి గారు, అలా శివాని గారు, ప్లీజ్ మీకోసమే వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోస్ని మీరు రిప్లికేట్ చేయాలి, ఇమిటేట్ చేయాలి. చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. నువ్వు మారవా? చెప్తే అర్థం కదా, పిచ్చా నీకు? ఏంటో చేపలు పడతా. చేపలా సార్? చెప్పు కొంచెం, మాకు అర్థం కావట్లా. ఓకే, టింగ్ 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 టింగ్. చేప రావట్లేదు. నువ్వు వచ్చావు, నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు. ఓకే 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 ఓకే, నువ్వు మారలేదు. అయిపోయింది, నువ్వు మారలేదు. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసుకుందాం. ఓకే ఓకే, నువ్వు చేపలు పట్టు. ఎవడు ఇంత అందంగా ఉన్నాడు? కత్తిలో ఉన్నాడు కుర్రాడు. అసలు ఒక్కసారి కూడా నాతో కోపం పడలేదు తెలుసు ఇవాళ. అవునా ఆర్య? నాకేదో చెప్పాలా నువ్వు? నువ్వేం చెప్పకపోతేనే బెటర్. ఏదో చెప్పమ్మా ఆర్య, డైలాగ్ లాగ్ అయిపోతుంది. రావట్లేదా? వంశీ గారు చెప్పొద్దు అంటున్నారు ఇక్కడ నుంచి. వద్దు అని సైగ చేస్తున్నారు. మీకు ఇష్టం లేదా సార్ ఆవిడ చెప్పడం? ఓకే, ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ అయితే లోపల ఉంచుకోవచ్చుగా, బయట ఎందుకు చెప్పడం? నా హార్ట్ లో దాచుకునేంత ప్లేస్ లేక బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఒక్కటే కాదు, ఇంకొక అద్భుతమైన వీడియో కూడా ఉంది మీరు చేయడానికి. అండ్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది రాజీవ్ కనగాల గారు చేయవచ్చా, బన్నీ గారు చేయవచ్చా, వంశీ గారు చేయవచ్చా, సత్య గారు చేయవచ్చా అని. ముందైతే వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను.
ఓకే, దీనికి లెట్స్ వెల్కమ్ రాజీవ్ గారు అండ్ సత్య గారు ఆన్ బోర్డ్. లాస్ట్ లో మిత్రవింద డైలాగ్ చెప్దాం మ్యామ్. రాజీవ్ గారు యాజ్ కాలభైరవ, అనిత సత్యకిషన్ గారు యాజ్ మిత్రవింద. సరే, ఈ భైరవకి 2 హీరోయిన్లు కావాలంట. ఓకే సార్, సుమ గారు ఉన్నారు కదా, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మంటున్నాడు. ఆవిడ 100 మందిని వేసుకుని వస్తారు. ప్లే ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే, యాక్షన్. ఏమండి, ఫస్ట్ టైం నాకు దడదడ షివర్ వస్తుంది తెలుసా. చెప్పాలంటే మీరేమో కూర్చొని యాక్షన్ అనేసారు. సార్ సటిల్గా సార్, సటిల్గా. సటిల్ స్టార్ రాజీవ్ కనకాల గారు కానండి. విష్ణువుకి చెప్పాలి, ఈ సినిమా మొత్తం నేను చేసినంతకాలం నేను ఏదో ఉత్సాహంతో వెళ్తే నా ఉత్సాహం మీద నీళ్లు పోసినట్టు డైరెక్టర్ సార్ సటిల్ సార్, కొంచెం సటిల్గా అంటే ఇది కొంచెం బాగోదేమో సాయి, అదంటే లేదు సార్ కొంచెం సటిల్గా. మొత్తం సినిమా అంతా అలా చేశాడు. నేను తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఈ సినిమా తర్వాత నాకు సటిల్ స్టార్ రాజీవ్ కనకాల అని పేరు వస్తుందని. సరే, ఇప్పుడు మళ్ళీ సటిల్గానా, మొత్తం జనాలు నన్ను మామూలు కొట్టరు, అది అంత ఎమోషన్ తోటి చెప్పాలి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మనండి. అదే ఓకే, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. 100 మందినైనా ఒకేసారి పంపించు. రా అనిత, నువ్వు రా. ఎలా సార్ రా ఆవాహయామి అన్నట్టు.